రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. 50 లక్షల రూపాయల లంచం కేసులో ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఈఎన్సీ శ్రీనివాస్ 50 లక్షలు డిమాండ్ చేశారు. ఇక బాధితుల ఫిర్యాదుతో 25 లక్షలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ అధికారి. భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కిందనే చెప్పుకోవాలి. భారీ నగదుతో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో పాటు దాంతో పాటుగా ఏదైతే డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ బాధితుడికి సంబంధించినంత వరకు కూడా ఏసీబీ అధికారులను సంప్రదించడంతో అతని ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఏపీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసినటువంటి పట్టుబడిన అధికారి ఎవరు లేరు అని చెప్తూ ఉన్నారు. అయితే మొదటి విడతలో 25 లక్షలు ఏదైతే లంచం తీసుకుంటుండగా ఏసీబీకి దొరికిపోయాడు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి సబ్బవరం శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అధికారులను సంప్రదించడంతో భీమవరానికి చెందినటువంటి సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కృష్ణంరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగేటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ దొరికింది. దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా ఉపాధి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేస్తాయి. అందులో భాగంగానే ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ కి సంబంధించి కృష్ణంరాజు వాటిని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బిల్లుల కోసం ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని సంప్రదించగా ఆ శ్రీనివాస్ ఏదైతే 5 కోట్లు లంచం డిమాండ్ చేసి మొదటి విడతగా 25 లక్షలు తీసుకుంటుండగా ఏసీపీకి చిక్కారు. బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.